హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ తడక. నమస్తే భయ్య. రాబోయే సంక్రాంతికి నలుగురు అగ్ర హీరోల సినిమాలు పోటీలో దిగబోతున్నాయి. నలుగురు అగ్ర హీరోలు అంటే ఆనాటి 4 పిల్లర్స్ అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు. ఈ నలుగురు హీరోలు ఒకే సంక్రాంతికి ఇంతవరకు ఎప్పుడూ రాలేదు. కానీ 2027 సంక్రాంతికి నలుగురు హీరోలు పోటీ పడబోతున్నారు. ఆ చిత్రాలు ఏంటి, ఏ డైరెక్టర్లతో ఆ చిత్రాలు వస్తున్నాయి అనే విశేషాలు చెప్పుకుందాం. ఒకప్పుడు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్లు ఒకేసారి వచ్చారు. ఇంకోప్పుడు నాగార్జున, బాలకృష్ణ కూడా పోటీ పడ్డారు సంక్రాంతికి. అయితే నలుగురు హీరోలైతే ఎప్పుడూ పోటీ పడలేదనే చెప్పుకోవాలి. 2001 సంక్రాంతికి భారీ పోటీయే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి గారి మృగరాజు, విక్టరీ వెంకటేష్ దేవీపుత్రుడు, నందమూరి బాలకృష్ణ గారి నరసింహనాయుడు. ఇలాంటి పోటీ ఎన్నడూ జరగలేదు మన టాలీవుడ్లో. ఈ పోటీలో నటసింహం నందమూరి బాలకృష్ణ గారి నరసింహనాయుడు ఇండస్ట్రీ హిట్గా నిలిచి రికార్డులు బద్దలు కొట్టేసింది. అయితే చిరంజీవి గారి సినిమా మృగరాజు, విక్టరీ వెంకటేష్ గారి దేవీపుత్రుడు అట్టర్ ఫ్లాప్గా మిగిలిపోయాయి. నెక్స్ట్ రాబోయే సంక్రాంతికి 2027 సంక్రాంతికి ఏ చిత్రాలతో ఏ హీరో రాబోతున్నారు అనే విశేషాలు క్లియర్గా చెప్పుకుందాం పదండి. సంక్రాంతి సీజన్ మన టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక పెద్ద వరం. ఈ సీజన్లో ఎన్ని సినిమాలు వచ్చినా పర్వాలేదు, సినిమా బాగుందంటే అన్ని సినిమాలకి కలెక్షన్లు వస్తాయి. ఇక పెద్ద హీరోల సినిమాలు వచ్చాయంటే అది నిజమైన సంక్రాంతి అని ఫీల్ అవుతారు మన తెలుగు ప్రేక్షకులు. ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ ముగ్గురు ఒకేసారి సంక్రాంతి సీజన్లో వచ్చి తమ స్టామినాని బాక్స్ ఆఫీస్ వద్ద చూపించాలని ప్రయత్నం చేశారు. వీరిలో వెంకీ చిరంజీవులు డిజాస్టర్ని చూస్తే బాలయ్య ఇండస్ట్రీని చూశారు. 2001 సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాలో నరసింహనాయుడు, దేవీపుత్రుడు, మృగరాజు. వీటిలో దేవీపుత్రుడు, మృగరాజు అట్టర్ ఫ్లాప్ కాగా బాలయ్య, నరసింహనాయుడు ఆల్ టైమ్ ఇండస్ట్రీగా నిలిచింది. అయితే నలుగురు అగ్ర హీరోలు ఒకే సంక్రాంతికి రావడం అన్నది ఇంతవరకు జరగలేదు. టాలీవుడ్ పిల్లర్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు ఒకేసారి సంక్రాంతికి ఇంతవరకు రాలేదు. చిరంజీవి, బాలయ్య మధ్య పోటీ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ మధ్య పోటీ వచ్చింది సంక్రాంతికి. నాగార్జున, బాలకృష్ణ మధ్య కూడా సంక్రాంతి వర్క్ జరిగింది. కానీ నలుగురు ఒకేసారి సంక్రాంతికి అయితే రాలేదు ఇంతవరకు. ఇప్పుడు రాబోయే 2027 సంక్రాంతి బరిలోకి నలుగురు హీరోలు తమ సినిమాలతో రాబోతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ కాంబినేషన్లో వచ్చే సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఆల్రెడీ బాబీ, చిరంజీవి కాంబినేషన్లో 2023 సంక్రాంతి కానుకగా వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మళ్ళీ వీళ్ళ కాంబోలో మూవీ అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. వాల్తేరు వీరయ్యని మించి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని బాబీ స్టోరీ లైన్ రెడీ చేశారు. ఇప్పుడు లేటెస్ట్గా మన శంకర వరప్రసాద్ సినిమాతో 2026 సంక్రాంతికి సూపర్ హిట్ ఇచ్చారు మెగాస్టార్ చిరంజీవి. నెక్స్ట్ నటసింహం, నందమూరి బాలకృష్ణ అంటే సంక్రాంతిక షేర్. ఈయన నుంచి వచ్చిన సంక్రాంతి సినిమాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్లు ఉన్నాయి. వంశానికొక్కడు, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, వీరసింహారెడ్డి ఇలా చాలా హిట్లున్నాయి బాలయ్య కెరియర్లో. ఇక బాలయ్య లేటెస్ట్ మూవీ NBK 111 వర్కింగ్ టైటిల్తో గోపిచంద్ మల్లేని దర్శకత్వంలో ఓ మూవీ రాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య ముంబై మాఫియా డాన్ క్యారెక్టర్లో మాస్ లుక్తో కనిపించబోతున్నారు. వీళ్ళ కాంబోలో 2023 సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సూపర్ హిట్ అయింది. మళ్ళీ ఈసారి సంక్రాంతికి వీళ్ళ కాంబోలో సినిమా అంటే ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉంటాయి. నెక్స్ట్ విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబోలో 2027 సంక్రాంతికి ఓ మూవీ రాబోతుంది. వీళ్ళ కాంబోలో ఆల్రెడీ హ్యాట్రిక్ హిట్స్ వచ్చాయి. F2, F3 సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఇరగదీశాయి. ఈసారి ఇంకా డోస్ పెంచి రాబోతున్నారు. వెంకీ, అనిల్ కాంబో అంటే పక్కా హిట్ గ్యారంటీ. ఈసారి సంక్రాంతికి హిట్ అనేది డౌట్ అక్కర్లేదు అని సినీ వర్గాల సమాచారం. అపజయం ఎరుగని డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు. వీళ్ళ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రీజనల్ ఇండస్ట్రీ హిట్గా నిలిచి టాలీవుడ్లో చరిత్ర సృష్టించింది. నలుగురు అగ్ర హీరోల్లోకి ఇలాంటి కలెక్షన్లు ఎవరికీ రాలేదనే చెప్పుకోవాలి. ఇక నెక్స్ట్ కింగ్ నాగార్జున గురించి చెప్పుకోవాలి. ఈ మధ్యకాలంలో నాగార్జున గారు వెనుకబడ్డారని అందరూ అంటూ ఉంటారు. కానీ కింగ్ నాగార్జున గారు మళ్ళీ నేను కింగ్నే అని ప్రూఫ్ చేసుకునే టైం వచ్చింది. కింగ్ నాగార్జున గారి 100వ సినిమాయే నెక్స్ట్ సంక్రాంతికి రాబోతుంది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో నాగార్జున గారికి మంచి హిట్ ఇచ్చారు డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారు. సోగ్గాడే చిన్ని నాయన సినిమాకి సీక్వెల్గా బంగారాజు సినిమా వచ్చి పర్వాలేదనిపించింది. మళ్ళీ దీనికి సీక్వెల్గా రాబోయే సినిమాయే నాగార్జున గారి 100వ సినిమా. ఈ సీక్వెల్పై ఎక్స్పెక్టేషన్స్ భారీగా ఉన్నాయి.
ఇలా ఈ నలుగురు అగ్రహీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్లు రాబోయే 2027 సంక్రాంతికి వీరి స్టామినాని చూపించబోతున్నారు. చిరంజీవి గారు బాబీతో వస్తే, బాలయ్య బాబు గోపీచంద్ మల్లేతో రాబోతున్నారు. ఇక విక్టరీ వెంకటేష్ గారు అనిల్ రావిపూడితో రాబోతుంటే, నాగార్జున గారు కళ్యాణ్ కృష్ణతో రాబోతున్నారు. నలుగురు హీరోలు తమ హిట్ కాంబినేషన్ డైరెక్టర్తోనే రాబోతున్నారు. అన్ని హిట్ కాంబినేషన్సే. మరి ఏ సినిమా హిట్ అవుతుంది, ఏ సినిమా ఫ్లాప్ అవుతుంది, ఏ సినిమా భారీ బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది సస్పెన్స్గా మారింది. మెగాస్టార్ చిరంజీవి, నటసింహం నందమూరి బాలకృష్ణ ఇద్దరు మాస్ మూవీస్తో రాబోతున్నారు. విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున క్లాస్ మూవీస్తో రాబోతున్నారు. ఎవరి జోనర్లో వాళ్ళు సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. బాలకృష్ణ గారి సినిమా మాస్ మూవీగా వస్తుంది, చిరంజీవి గారి సినిమా కూడా మాస్ మూవీగానే వస్తుంది. మరి క్లాస్ మూవీస్ అలరిస్తాయా లేక మాస్ మూవీస్ అలరిస్తాయా, ఏ హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు అనేది సస్పెన్స్గా మారింది. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.